ఆధ్యాత్మిక నగరమైన మంగళగిరిలో శ్రావణమాసం తొలి మంగళవారాన్ని పురస్కరించుకుని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో సామూహిక ఉచిత లక్ష కుంకుమార్చన మహోత్సవం మంగళవారం అత్యంత కనుల పండుగగా శోభాయమానంగా జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ఆధ్యాత్మిక చరిత్రలో సుమారు 30 సంవత్సరాల క్రితమే త్రిశక్తి దేవతామూర్తులకు తొలిసారిగా ఈ విశిష్ట ధార్మిక కార్యక్రమాన్ని ప్రారంభించిన ఘనత ఈ క్షేత్రానికుంది. ఆ సుదీర్ఘ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా వేలాది మంది మహిళా భక్తుల సమక్షంలో ఆలయ ప్రాంగణం మంగళధ్వనులు, వేద మంత్రోచ్చారణలతో ప్రతిధ్వనించింది. సనాతన ధర్మ పరిరక్షణా సేవా ట్రస్ట్ చైర్మన్ తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి బ్రహ్మత్వంలో దేవస్థాన ప్రధాన అర్చకులు మహేష్ కుమార్ శర్మ పర్యవేక్షణలో అర్చక బృందం ఈ పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎటువంటి రుసుము లేకుండా పూర్తిగా ఉచితంగా నిర్వహించిన ఈ మహోత్సవంలో పాల్గొన్న మహిళా భక్తులందరికీ పరమేశ్వరుని సన్నిధిలో పూజించిన అమ్మవారి పవిత్ర ప్రతిమ, డాలర్ మరియు రక్షాతాళి అనగా రక్షాదారన్లను ప్రసాదంగా అందజేశారు. ఈ విశిష్ట పూజా మహోత్సవంలో ముఖ్య అతిథులుగా టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, ఏఎస్పీ పద్మలత, రూరల్ సీఐ బ్రహ్మం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, తెలుగుదేశం పార్టీ మంగళగిరి టౌన్ ప్రెసిడెంట్ పడవల మహేష్, శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు బాపనపల్లి వాసు, ఉడతా లావణ్య తదితర ప్రముఖులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో గోపి పర్యవేక్షణలో ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు ఆలయ భక్త బృందం సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు వంటి అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేశారు. మంగళగిరి ప్రాంతం నలుమూలల నుండే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కుంకుమార్చనలో పాల్గొని త్రిశక్తి స్వరూపిణి అయిన అమ్మవారి కృపాకటాక్షాలను పొందారు. మంగళగిరి మల్లేశ్వరుని ఆలయ చరిత్రలో ఈనాటి ఉత్సవం భక్తజన సందోహం నడుమ మరో మైలురాయిగా నిలిచిపోతుందని ఆలయ కమిటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరిలో విచ్చేసి ఉన్న 2 వైష్ణవాలయాల గల మధ్య శివాలయం బ్రహ్మసూత్ర శివాలయం శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శాకాంబరి ఉత్సవం శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం నాడు జరిగేటువంటి మహత్తర యజ్ఞంలో మా తాతగారు లక్ష్మీ ప్రసాదరావు గారు, మా తండ్రి గారు శ్యామసుందర శాస్త్రి గారు, ఇప్పుడు 3వ తరం నేను, 4వ తరం మా అబ్బాయి సాయి సృజన్ శర్మ గారు 31 సంవత్సరాల నుంచి మహత్తర కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు శాకాంబరి అలంకారంతో పాటు వేలాది మంది భక్తులందరూ చక్కగా సామూహిక ఉచిత లక్ష కుంకుమార్చన మహత్తర యజ్ఞం తలబెట్టినాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన ఆలయ ఈవో గారైనటువంటి గోపి గారు, చైర్మన్ భోగి కోటేశ్వరరావు గారు, అలాగే బోర్డు సభ్యులందరూ కూడా మనకి సహకరించి వారి శుభాకాంక్షలు తెలుపుతూ ఉదయం నుంచి కూడా వారు కూడా భక్తులకి నీటి సదుపాయాలు కూడా చక్కగా ఏర్పాటు చేసుకుంటూ ఎవరూ ఇబ్బందులు పడకుండా అంతరాయం కలగకుండా మాకు చక్కగా తగినటువంటి సలహాలు సూచనలు ఇస్తూ మా నాన్నగారు అలాగే వారి యొక్క భక్తులు అందరూ కూడా విరివిగా పాల్గొని మహత్తర యజ్ఞంలో ఈ యొక్క కార్యక్రమంలో చేశారు. అదేవిధంగా మన ఏఎస్పీ గారైనటువంటి పద్మలత గారు, సిఏ బ్రహ్మం గారు వీరందరూ కూడా ఈ మహత్తర కార్యక్రమానికి అమ్మవారికి వచ్చి దర్శించుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని, మంగళగిరి ప్రజలందరూ కూడా సర్వ శుభేక్షములు కలగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీ జగన్మాత్రే నమః. నేటి ప్రధాన అర్చకుడు నా కుమారుడు మహేష్ కుమార్ శర్మ చెప్పినట్లుగానే చక్కగా మన కార్యకర్తలే కాకుండా మన కార్యనిర్వహణాధికారి చైర్మన్ గారు, దేవస్థానం తరపున ఉన్న వీరు అనేక మంది కూడా భక్తులకి అసౌకర్యం లేకుండా మాకు ఎంతో తోడ్పడుతూ చేస్తూ ఈ మహత్తర కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు త్రిశక్తి అమ్మవారు చేయలే, ఇంతమంది రాల జనం. ఒక్క మన మంగళగిరి పూర్వజనుల అదృష్టం కాదు, తెలుగు ఉభయ రాష్ట్రాల అదృష్టం చెప్తున్నాను ఇది. ఎందుకంటే త్రిశక్తి అమ్మవారు ఇంతటికి ఏ గుడిలో కానీ ఎక్కడ చరిత్రలో లేదు. కనక మహాలక్ష్మి, జ్ఞాన సరస్వతి, మంగళగౌరి దేవి వ్రతమును ఈ మహత్తర కార్యక్రమాన్ని దేని చెప్పారంటే ఈ ప్రకృతి ప్రకోపం వల్ల ఈ జనాలలో అనేక సైబర్ నేరగాల వల్ల, చోరుల వల్ల, కుటుంబ ఆర్థిక సమస్యల వల్ల ఎన్నో బాధపడుచు ఎంతమంది అధికారులు చెప్పిన అవని పనులు కూడా బాధపడుతుంటే ఆ జగన్మాతాదేవి మా తండ్రి గారి యొక్క శాస్త్ర గ్రంథంలో తీసి లక్ష్మీ ప్రసాదరావు గారు ప్రధాన అర్చకులు పూర్వకాలంలో వారి ద్వారా మేము సలహాతో 30 ఏళ్ల క్రితం నేనే బ్రహ్మత్వంగా మొదలుపెట్టి తదువారి నా 14 సంవత్సరాల నుంచి నా కుమారుడు ఈ విధంగా కనక మహాలక్ష్మి వ్రతం చేస్తేనట ఇందులో ఆ యొక్క ఇంట్లో ఆర్థిక సమస్యలు రుణబాధలు తీరి మన ఏదో ఆస్తి అక్కర్లా, ఎదుటివాడి డబ్బులు అక్కర్లా, మన పడిన కష్టాన్ని కూడా దోచుకునే వాళ్ళకి నివారణ చేయడానికి ఇది ఒకటి ఫలితము. మంగళగౌరి దేవి అంటే
ఆడవాళ్ళకి ఆర్థిక సమస్యలతో ఉన్నప్పుడు వారింట్లో సొమ్ములు కుదవబెట్టడం, డబ్బులు ఇచ్చి రాక తిరిగి బాధపడుతుంటే ఆ సౌభాగ్యానికి, సంతానానికి, సంతోషానికి మంగళగౌరి. జ్ఞాన సరస్వతి దేనికయ్యా అంటే పిల్లలు ఈరోజు విద్యార్థులు, యువతీ యువకులు పెడదారిన పడుతుంటే తల్లి తండ్రి మాట చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చదువుకున్న సంస్కారవంతులు కూడా ఉద్యోగాలు లేక, అధికారులు ఒత్తిడికి గురవుతున్న వాళ్ళకి, విద్యార్థులకు కూడా గుర్తింపు కలగడానికి, వాళ్ళు సన్మార్గంలో కలగడానికి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని లోకల్లో సమస్త జనులు అధికారంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా అందరూ ఈ దైవత్వంలో ఆ ఫలితం కలగాలని కోరుకుంటూ సనాతన ధర్మ పరిరక్షణ సేవా ట్రస్ట్ చైర్మన్గా ఈ యొక్క ప్రధాన అర్చకుడి యొక్క పితృదేవతలుగా నేను మీ అందరికీ శ్యామసుందరి శాస్త్రిగా మరొకసారి కృతజ్ఞతాభినందనలు. అట్లాగే ముఖ్యంగా మీడియా ప్రతినిధులు, పత్రికా విలేకరులు, పాత్రికేయులకు ముందుగా కృతజ్ఞతాభినందన చెప్పాలి. రాని వారు కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళు ప్రసరించబడి ఇంతమంది రావడానికి కారుకులైన వాళ్ళకి మరీ ముఖ్య అభినందనలు తెలియజేస్తూ మా యొక్క రక్షణాధికారులకి, మా దేవస్థానం ఉన్న కార్యకర్తలకి శుభాభినందనములు. ఓం నమ శివాయ. ఇక్కడ లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని తలపెట్టిన మన శివాలయం చైర్మన్ గారికి మరియు మహేష్ శర్మ గారికి, వారి తండ్రి గారికి, శ్యామ్ గారికి, మరియు ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ నమస్కారం. చాలా గొప్ప కార్యక్రమం ఇది, మంచి కార్యక్రమం. అనేక మంది ఉదయం నుంచి భక్తులు, ఇక్కడ మహిళలు వచ్చేసి చక్కగా భక్తి శ్రద్ధలతో వారు లక్ష కుంకుమార్జన పూజ చేస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా శుభదాయకము. ఇది మంగళగిరి ప్రజలకి చాలా శుభకరమైన విషయం. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన కమిటీ, మన చైర్మన్ గారికి మరియు డైరెక్టర్స్కి, ఇతర సభ్యులందరికీ నాకు పేరుగా నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ మంగళగిరిలో వేసి ఉన్న శ్రీ గంగా భవరామ సమితి మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు శ్రావణ మాసంలో మంగళగౌరి ఉత్సవం, శాకాంబరి అవతారం, లక్ష కుంకుమ వచ్చిన ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం నుంచి జరుగుతుంది. భక్తులు 1500 దాకా వచ్చారు. ఎటువంటి ఈ కార్యక్రమానికి దేవస్థానం తరపు నుంచి ఎటువంటి రుసుము లేకుండా అందరికీ ఫ్రీగా కుంకుమర్చన చేసుకొని స్వామివారిని దర్శించుకొని అలాగా తీర్థప్రసాదాలు తీసుకొని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమానికి నేను రావడం అనేది దైవ సంకల్పితము. ఈరోజు శ్రావణ మాసంలో తొలి మంగళవారం సందర్భంగా ఆ మంగళగౌరి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని నేను పద్మలత, అడిషనల్ ఎస్పీ సిఐడి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ నుండి మాట్లాడుతున్నానండి. ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా మంచి జరగాలని ఆ సర్వమంగళాదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అర్చకులకు, వారి వంశం వాళ్లకు అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన సువాసినులకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ. ప్రాతకాల శ్రీ కుంకుమార్చన పూజిత మహాగణపతి పూజరిష్యే. అందరూ ఉంగరపు వేలుతో నీటిని తాకండి. ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చుట్టూ కలశస్య నుంచి మీరు వెళ్ళిపోండి. అందరూ కూడా చక్కగా నీళ్లు చల్లి మీరు చల్లుకోండి. కలశస్య ముఖ విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే రుద్రస్థితో బ్రహ్మ మధ్య మాత్మనాస్కృతాః దుష్యంసాదరా సర్వే సప్తద్వైపాసంధరా ఋగ్వేదో ధృవేదో సామవేదో సర్వణః అంగైస్తైతా సర్వే కలశాంబుసమాశ్రితాః ఆకలసే శుద్ధావతి ప్రేమశిక్షతే యుక్తైరగ్నేషు వర్ధతే ఆ ప్రవాహితం సర్వం విశ్వాభూతాన్యాపప్రాణమాపవిశ్వాభ్రోన్నమాప అమృతమాప సమ్రాడతో విరాడాప స్వరాడపచ్ఛందగుస్యాభవతో భాగీరథి విఖ్యాతా ప్రకీర్తిత ఆయాకారసౌర్యేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. మీ దగ్గర ఉన్న పూజా ద్రవ్యాల మీద ఆకుతో సంప్రోక్షణ చేయండి. దేవం సంప్రోక్ష జయ సరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోపరితోగాని నీరు తీసుకుని గణపతి ముందు వేస్తూ ఉండండి. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః. అమ్మా
తీర్థుల ప్రసాదాలు అందరూ కూర్చున్న వాళ్ళకి 8 కూర్చున్న వాళ్ళందరికీ ఇవ్వండమ్మా. మీరు కొంతమంది అడ్డారండి. ఇది మన గుడి అమ్మఒడి అంటే తెలుసా, మన జగత్కే పార్వతీ పరమేశ్వర స్వామిన సుప్రీత సుప్రసన్న వరదా భవంతో. బ్రహ్మంగారు వినండి. ఓం కపిలాయ నమః, ఓం గజకంటకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజానన ఓం వక్రతుండాయ నమః, ఓం శుద్ధకండాయ నమః, ఓం హేరంబాయ గణపతయే నమః, శ్వేతాంత గణపతయే నమః, గుండీ గణపతయే నమః, సాక్షి గణపతయే నమః, వల్లభ గణపతయే నమః. లక్ష్మణ పుష్పాన్ని సమర్పయామి. ధూపం సాంబ్రాణి పొలం తెచ్చుకుంటే వెలిగించండి, వెలిగించుకుంటే తిప్పండి వినాయకుడికి. సంపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరత్ని మహేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తో తథా వ్రతం పీత్వా మధు మధు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ. ఎండ పడలేదు మంచిది. దేవత చైలో వర్షాలు ఎన్ని వస్తుంటాయి. 30 ఏళ్ళ ఇది తెలిసి సంవత్సరం చూస్తున్నారు కదా. అందులో ఓం శ్రీమాత్రే నమః అనుకోండమ్మా. అదే అదే ఇది కళ్యాణమే సౌదగ్యం గృహాన వరదే కామేశ్వరి పరమేశ్వరి గిరిశ్రీ రాజేశ్వరి మహార్వత్సగా నేను హెచ్చరిస్తున్నాను. మిమ్మల్ని రిక్వెస్ట్ చేయను, ఎందుకంటే భగవంతుడికి అందరూ ఒకటే కాబట్టి. అర్ధగంటి అమ్మవారి గంట వరకు అన్ని కార్యక్రమాలు అవుతాయి. చూపుడు శ్రీమాత్రే నమః అనుకోండి. అమ్మవారికి ఆస్వాదించిన ఆక్సిజన్లాగా ఏదైనా గాలి వచ్చినా ఏది ఇచ్చినా మీరు ఏది ఇచ్చిన పూర్ణాలు వచ్చినా ఏది ఇచ్చినా భయపడదు. సంభూతాయ నమః. ఓం దేవగణాయ నమః. ఓం జ్యోతిషాం సంస్కారాయ సజాబాయ
దేవతాయ నమః దేవదయ విరాజాయ వర్తమానాయ నమః ఆసనిష్టాయ నమః ఘోరానంద మానసాయ నమః సంస్థవర్గ సుఖదాయ నమః లాకిన్యామ రూపిణాయ నమః ద్వాదశామ జగదాయ నమః చతుర్ముఖ మనోహరాయ నమః శ్రీ రూపధారిణ్యాయ నమః ఓలాదాన మజారాయ నమః మంజప్నే నమః అస్సు సంసదాయ నమః కుశాల రాగాయ నమః వరదాయ దేవతాయ నమః నమః దేవశే నమః ధన నీకృష్ణాయ నమః ధారగజరూపిణాయ నమః వీరగణాయ నమః తేజమండల పూజితాయ నమః కళాప్తికాయ నమః కళానాథాయ నమః కామకళా వినోదినాయ నమః సదానమ నమః సవ్యదర్శన దేవతాయ నమః ఆదిత్య నమః అమయాయ నమః ఆత్మనే నమః పరమాయ నమః అనగమ్యాయ నమః అపరిచేదాయ నమః పరిచేత్యాయ నమః జ్ఞానజాయ నమః జ్ఞాన విగ్రహాయ నమః సర్వవేదాంత సంవేద్యాయ నమః సత్యానంద స్వరూపిణాయ లోకమజాతాయ నమః వేదపుత్ర బ్రహ్మాండ మండలాయ నమః దుష్యాయ నమః దుష్యాయ నమః ఇజాత్రే నమః వేదవిద్యాయ నమః యోగిన్యాయ నమః యోగదాయ నమః యోగ్యాయ నమః యోగానందాయ నమః యుగంధరాయ నమః ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణాయ నమః సర్వధారాయ నమః సర్వశ్రేష్ఠాయ నమః సదా స్వరూపాయ నమః అష్టమ జ్ఞానప్రదాయ నమః చిత్కలాయ నమః ఆనందకలికాయ నమః బ్రహ్మరూపాయ నమః ప్రియంకరాయ నమః నామపాదాయ ప్రేతాయ నమః నందవిద్యాయ నమః నటేశ్వరాయ నమః విద్యా జగదీశ్వరాయ నమః ముక్తిదాయ నమః ముక్తిరూపిణాయ నమః రాసప్రియాయ నమః దయాకరాయ నమః సజ్జాయ నమః శ్రీ గంగా భ్రమరాంబా సమేత గురు ధర్మకర్త ఫోటో తీయండి. ఇదా? బహుగొప్ప చేస్తున్నామండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత చంద్రాభిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమాః ఆగ్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం బుద్ధవానీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమాః తాం మహామహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం కాంతాయ నమః కామాక్షే నమః మోదసంభవాయ నమః ఓం అనుగ్రహవరదాయ నమః బుద్ధే నమః అనఘాయ నమః హరివల్లభాయ నమః ఓం అశో నమః ఓం రాగమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మాసక్తాయ నమః ఓం పద్మాశ్రయ నమః పద్మసుందర్యై నమః పద్మభువాయ నమః ఓం పద్మముఖియై నమః పద్మనాభప్రియాయ ఇంద్రాయ నమః ఇంద్రసేనాయ నమః ఓం ఆహ్లాదజనన్య నమః ఓం పుష్పే నమః శివాయ నమః శివన్య నమః యజ్ఞే నమః యమాయ నమః ఓం విశ్వజనన్య కుటుంబంలో మనసులో ప్రేమ సంపాదిస్తారా శంకరాచార్య బతికించారు కాబట్టి. కానీ కాలాన్ని వెనక్కి తీసుకురాలేమో. పోయిన వైభవాన్ని తీసుకురావాలంటే కాలపురుషుడి యొక్క నామం ఇది నేను చెప్పేది. కాలపురుషుడు ప్రతి చనిపోయిన బతికిస్తామని చాలా చేయించవచ్చు, సూర్యుడికి ఇచ్చిన వేయచ్చు. కానీ అంతకంటే మండపము కాలభైరవాయ అనుకోండమ్మా. ఒక నిమ్మ పండు ఒక గుమ్మడి పండుతోనే ఆయన పని చేస్తాడనమాట. ₹1,00,000 బంగారం పెట్టిన